చాలా సూపర్. సాయి పల్లవి ఇంకా హైలైట్. అంటే సినిమాకి హైలైట్ ఏంది అసలు? హైలైట్ అంటే ఎమోషనల్ లాస్ట్ బాగుంది చాలా. లాస్ట్ నాగ చైతన్య మూవీ కంటే ఈ మూవీ ఎలా ఉంది మరి? ఈ మూవీ ఇంకా బ్లాక్ బస్టర్ హిట్. అది ఫేస్లో అట్లా లేదు మరి. చాలా బాగుందన్న. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. సినిమా చాలా నీట్గా తీశారు, చాలా క్లారిటీగా. సందీప్ రెడ్డి వంగాజీ కథ రెడీ చేసుకో, ఏ స్టోరీ అయినా తీయగలను అని నిరూపించుకున్నాను నాగ చైతన్య ఈ సినిమాతో. నేను ఏ క్యారెక్టర్ అయినా చేయగలను, ఎంత డౌన్ టు ఎర్త్ అని చేయగలను. పుష్పలో అల్లు అర్జున్ ఎంత డౌన్ టు ఎర్త్ చేశాడో సేమ్ నాగ చైతన్య కూడా అంతే డౌన్ టు ఎర్త్ చేశాడు. డౌన్ టు ఎర్త్ క్యారెక్టర్, చాలా మాస్ క్యారెక్టర్. మనకి 100%లో ఎంత క్లాస్ లెవెల్లో చూపించాడు నాగ చైతన్య, అంత మాస్ లవ్ మళ్ళీ ఇప్పుడు చూపించాడు. అఖిల్ ఒక స్టేజ్ అంటాడు, ఏమున్నాడు రా మా అన్నయ్య అని, ఏం యాక్ట్ చేశాడు రా మా అన్నయ్య అని ఈ మళ్ళీ అంటాడు సక్సెస్ మీట్లో. చాలా బాగున్నాయి సాంగ్స్. అసలు సాంగ్స్ రన్నింగ్ అవుతూనే ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా. చాలా ప్లస్ పాయింట్ మూవీకి అది. సాంగ్స్ స్టాప్ అవుతున్నాయి, మళ్ళీ రన్ అవుతున్నాయి. అది చాలా బాగా, ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సంబంధం లేదు. ఆ సాంగే నడిపించింది సాయి పల్లవి నాగ చైతన్య మొత్తం కూడా. బాగా యాక్ట్ చేశాడు, చంపేశాడు నిజంగా. యాక్టింగ్ అయితే చాలా బాగా చేశాడు. జీవిచ్చాడు అని చెప్పాలి, యాక్ట్ చేశాడంటే తప్పు, జీవిచ్చాడు. ఇద్దరు చాలా బాగా చేసింది. రెండే సీన్లు ఉన్నాయి డ్యాన్స్, కానీ చాలా చాలా బాగున్నాయి, బాగా చేసింది. గారి పర్ఫార్మెన్స్ డెప్త్, ఇప్పుడు సాయి పల్లవి గారు లాంటి ఆల్రెడీ ప్రూవెన్ యాక్టర్. షీఈ్ అమరన్ మూవీ కానీ తన పర్ఫార్మెన్స్ ఏంటో అందరికీ తెలుసు. సో ఆ పర్ఫార్మెన్స్ని మ్యాచ్ చేయాలన్నా, దాన్ని ఈక్వలెంట్ అది బాగా చేయాలన్నా అది అంత మ్యాచ్ చేశాడు. లాస్ట్ 30 minutes అందరు ఎమోషనల్ ఫీల్ అవుతారు. వాళ్ళ లవ్ స్టోరీ కానీ అది ఎలా స్టార్ట్ అయింది, ఎలా గ్రో అయింది, వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఎలా వచ్చాయి, తర్వాత పాకిస్తాన్కి దొరికిపోతారు, దెన్ అప్పుడు ఏమవుతుంది, ఏం జరిగింది, పాకిస్తాన్లో ఏమవుతుంది, అవన్నీ చాలా నీట్గా చంద్రమోహన్ రెడ్డి గారు చాలా బాగా చూపించారు. చాలా సీన్స్ బాగా హైలైట్ చేశారు. లాస్ట్ 30 minutes అనేది ఎలివేట్ అవ్వడం వల్ల ఇంకా బాగా అనిపించింది మూవీ. చాలా బాగా తీశారు మూవీ. దేశీ ప్రసాద్ మ్యూజిక్ ఎలా ఉంది? చాలా బాగుంది. అసలు యాక్చువల్ చెప్పాలంటే మూవీనేమో ఒక సర్టెన్ పాయింట్లో బుజ్జి తల్లి అయ్యింటే బాగుండు అని అనిపిస్తుంది. ఎందుకంటే 3 versions ఉన్నాయి సాంగ్. ఆ ఒక్క సాంగ్ని హీరోయిన్ వర్షన్ చేశారు, హీరో సాడ్ వర్షన్ ఒకటి ఉంది, అండ్ వాళ్ళిద్దరి మధ్య దూరం అయినప్పుడు ఒక వర్షన్ ఉంది. అట్లా చాలా వర్షన్స్ ఉన్నాయి. మూవీ మ్యూజికల్కి చాలా బాగుంది. పుష్ప 2 కాంట్రవర్సీ అయింది కదా దేశీ ప్రసాద్. ఇప్పుడు దీనికి లేదు, పుష్ప అంటే కాంట్రవర్సీస్ ఆర్ కామన్ బ్రో. అదన్నీ అండ్ లవ్ స్టోరీకి డిఎస్పీ ఎంత పర్ఫెక్టో ఈ మూవీ చాలా బాగా అది ప్రూవ్ అయింది. ఈజ్ వెరీ ప్రూవన్ ఫర్ లవ్ స్టోరీస్. సాయి పల్లవి గారి గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు, బికాస్ షీఈస్ ప్రూవన్ యాక్టర్. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ ఆబ్వియస్లీ లవ్ స్టోరీ మూవీ నుంచి అది కంటిన్యూ అవుతుంది, ఇంట్లో ఇంకా కంటిన్యూ అయింది. వాళ్ళిద్దరు బాగా చేశారు. ఎండ్కి అంటే చాలా డిఫరెంట్గా పర్ఫామ్ చేశారు. ఆ స్కోప్ డెప్త్ ఉంది మూవీలో, ఇద్దరు పర్ఫామ్ చేసే స్కోప్ ఉంది. ఆ స్కోప్ని బాగా ప్రూవ్ చేసుకున్నారు అనిపించింది. నాగ చైతన్య గారు చాలా ఇంప్రూవ్ అయ్యారు, చాలా బాగా. అసలు హీరో హీరోయిన్కి బాగా చేశారు. ఆ యాసని బాగా చెప్పారు. అంత ఈజీ కాదు ఆ యాస మాట్లాడటము. ఎందుకంటే నాగ చైతన్య గారికి అసలు ఆ యాస రాదు. ఆ యాస రాకుండా నేర్చుకొని అంత బాగా అసలు మనకు అక్కడే ఉన్నారు అన్నట్టు అనిపిస్తుంది మనకు. బాగా చేశారు పర్ఫార్మెన్స్. మూవీలో ఏ సీన్ హైలైట్ నిలిచిందంట? హైలైట్ వాళ్ళిద్దరి మధ్య లాస్ట్లో బ్రేకప్ అయిపోయిన తర్వాత ఒక విషయం తెలుస్తుంది. అప్పుడు నాగ చైతన్య గారు కొంచెం ఎమోషనల్గా చేస్తారు పర్ఫార్మెన్స్. ఆ పర్ఫార్మెన్స్కి ఎవ్రీ పర్సన్ ఏడుస్తాడు. ఆ లెవెల్ పర్ఫామ్ చేశాడు, చాలా బాగా చేశాడు నాగ చైతన్య. ఇప్పుడే మూవీ చూసి వస్తున్నా. మూవీ టైటిల్ వచ్చి తండల్. తండల్ అంటే లీడర్. చాలా మందికి తెలియకపోవచ్చు. నిజంగా లీడర్ అంటే లీడరే, హీరో క్యారెక్టర్ నిజంగా లీడర్ క్యారెక్టరే. చాలా అంటే చాలా బాగుంది మూవీ. అయితే మూవీలో డైరెక్టర్ చాలా మెసేజ్లు ఇచ్చిండు. ఎమోషన్స్ గురించి కానీ, మన ఇండియన్ పవర్ గురించి కానీ, మన ఇండియా రెస్పెక్ట్ గురించి కానీ, నేషనాలిటీ గురించి కానీ మంచి మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. మంచి లవ్ స్టోరీ ఉంది ఇందులో. అయితే నేనైతే మూవీ చాలా ఎంజాయ్ చేసినాను. థియేటర్కి వచ్చి సీట్లో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు నిజంగా చెప్తున్నా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిర్రు బ్రో. నిజంగా మూవీ అయితే అంత బాగుంది. స్టోరీ లైన్ అయితే చెప్తున్నాను కదా, బట్టలు చింపేసుకోవచ్చు. నేనైతే ఒకటే టీషర్ట్ తెచ్చుకున్నా, లోపల బనీన్ కూడా లేదు, లేకుంటే చింపేసుకుంటుండే. అంత బాగుంది మూవీ అయితే. సాయి పల్లవి గారు నిజంగా చెప్తున్నా, ఒకప్పుడు సౌందర్య, ఇప్పుడు హీరోయిన్ అంటే సాయి పల్లవి. నిజంగా మేడం క్యారెక్టర్ కానీ, మేడం యొక్క పర్ఫార్మెన్స్ కానీ నిజంగా హార్ట్స్కి టచ్ అవుతుంది. అంత బాగుంది మూవీ. నాగ చైతన్య సాయి పల్లవి డామినేట్ చేసి అంటారు, మరి అది డామినేషన్ ఎవరి క్యారెక్టర్ వాళ్ళది బ్రో. నిజంగా నాకైతే బ్యాలెన్స్గా అనిపించింది. డామినేషన్ ఏం లేదు. స్టోరీలో చాలా ఇన్వాల్వ్ అయిపోతాం మనము. చాలా బాగుంది మూవీ అయితే. దేశీ ప్రసాద్ సినిమా మ్యూజిక్ ఇచ్చింది దేశీ ప్రసాదా? అబ్బాబాబాబా, నిజంగా సార్ మీరని తెలియదు నాకు. మ్యూజిక్ అయితే నిజంగా చెప్తున్నాను, హార్ట్ మెల్ట్ అయిపోతుంది. ఈ సమ్మర్కి ఐస్ క్రీమ్ మెల్ట్ అయిపోతుంది, ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. కానీ మ్యూజిక్తోని మనం ఐస్ క్రీమ్ తిన్న ఫీల్ వస్తుంది.
హార్ట్ మెల్ట్ అయిపోయింది నాకైతే. మ్యూజిక్ అయితే అంత బాగుంది నిజంగా. ఓవరాల్ గా మూవీకి ఎన్ని రేటింగ్ ఇస్తారు? రేటింగ్ మూవీకి అయితే నేను చెప్తున్నా 5/5 రేటింగ్. ప్రతి ఒక్కళ్ళు అదే ఇస్తారు. థియేటర్లో మూవీ చూసిన ప్రతి ఒక్కళ్ళు 5/5 రేటింగ్ ఇస్తారు బ్రో. అంత బాగుంది నిజంగా చెప్తున్నా మూవీ అయితే.